అన్వాంటెడ్ అన్వారంటెడ్ సినిమాగా ఉన్నాయండి. అవాంఛనీయమైన వివాదాలు, కుల కుటుంబ తగాదాలు దీంట్లోకి తీసుకురాకండి అని మనం చెప్పాలి. కళ వీటన్నిటికంటే అతీతంగా. ఫైనల్గా అండి, ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఓకే, డిసెంబర్లో జరుగుతుంది. మొత్తం అంటే బీద మస్తాన్, మోపిదేవి, వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వీళ్ళ ముగ్గురు రాజీనామా చేశారు. సో నోటిఫికేషన్ పడింది కాబట్టి డిసెంబర్లో ఉంటుంది. అండ్ 20వ తారీఖు ఎన్నిక. 3 నుంచి 10 వరకు నామినేషన్లు. ఓకే, ఉపసంహరణ వచ్చేప్పటికి వెరీ నెక్స్ట్ డే 20వ తారీఖు పోలింగ్. అండ్ అదే రోజు ఎవరిని దింపే అవకాశం ఉంది తెలుగుదేశం? బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఇస్తుందా? ఐ డోంట్ థింక్. తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చే అవకాశం, వాళ్ళకేం లేదు కదా అసలు, ప్రాతినిధ్యం లేదు కాబట్టి తెలుగుదేశం తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకటి ఏదైనా వీళ్ళిద్దరిలో ఒకటేమన్నా ఇస్తే ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరు అవుతారు అనేది ఒకటి. రెండవది వెళ్ళిన వాళ్ళు పోతే వాళ్ళు ఎవరు పదవులు ఇది కోరుకునేవాళ్ళు కదా, అప్పుడు ఏదో పరిస్థితుల్లో వెళ్ళారు. బీజేపీ పాత్ర ఇక్కడ చూడాల్సి ఉంటుంది. వాళ్ళకి రాజ్యసభలో మద్దతు అవసరం కాబట్టి. కానీ వాళ్ళకు లోక్సభ కానీ ఇంకొక ఛాన్స్ ఉంది సార్. అంటే తెలుగుదేశాన్ని ఇరుకుని పెట్టడం కోసం లేకపోతే మొహమాటం పెట్టేసో మాకు మళ్ళీ పరిమళనత్వాన్ని ఇలాంటి వాళ్ళని ఇలా ఇంపోర్ట్ చేసే, అదే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు కదా. ఎవరు వస్తారు? సురేష్ ప్రభు వచ్చాడు, ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్కి. నిర్మలా సీతారామన్ వచ్చింది, వచ్చి రాగానే ఆవిడ ఆంధ్ర బ్యాంక్ పేరు తీసింది. ఇలాంటి వాళ్ళందరినీ మన నెత్తిన రుద్దే ప్రమాదం కనిపించట్లా మీకు? తప్పకుండా మోదీ షాలు అడిగితే చంద్రబాబు నాయుడు ఒబ్లైజ్ చేస్తారు, అందులో సందేహమేం లేదు. అందుకనే ఒకటి అట్టిపెట్టే అవకాశం. జనసేనకు అయితే పెద్ద అవకాశం ఈ దశలో ఉండకపోవచ్చు. ఈ తర్వాత చాలా వస్తాయి, అన్ని వీళ్ళకే వస్తాయి కదా, ఇంకా వాళ్ళకి ఎటు ఏమీ రావు. కాబట్టి బీజేపీ ఏమైనా అడిగితే మాకు లేదని బీజేపీకి కన్సిడర్ చేయొచ్చు. 2-3 పేర్లు కూడా ఉన్నాయి. పైగా బీజేపీకి ఏమి ఇవ్వకపోతే మనకు ముప్పు అనే ఒక భావన కూడా రాజకీయ పార్టీలకు ఉంది, పార్లమెంట్ కూడా. కాబట్టి దీనికి సంబంధం లేదు. కానీ సార్ ఇంకో ప్రశ్న, పురంధరేశ్వరి గారి టెన్యూర్ బహుశా ఇంకో 1-2 నెలల్లో కపుల్ ఆఫ్ మంత్స్లో పూర్తి కాబోతుంది. కొత్త బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షురాలుని వారు ఏ సామాజిక వర్గం నుంచి ఎంచుకునే అవకాశం ఉంది? అధ్యక్షురాలు ఇంకా బహుశా ఉండకపోవచ్చు. బట్ ముందు నడ్డా స్థానంలో మహారాష్ట్ర అయిన తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నారు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడి విషయంలో వాళ్ళ నిర్ణయం పూర్తయితే పెద్దక్క ఓలు తెగితే చిన్నక్క ఓలు దానికి అదే తెగుతుందని ఒక సామెత, పాత సేయింగ్. అట్లా అప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణకు అధ్యక్షుడు చాలా కీలకం అవుతుంది. ఇప్పుడు మీరు జాతీయ అడుగుతున్నారు, బండి సంజయ్ని మళ్ళీ తెచ్చిపెట్టడం తప్పనిసరి అని వాళ్ళందరూ చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఢీకొనాలంటే. కాబట్టి ఆ బండి సంజయ్ని ఇక్కడ పెట్టినప్పుడే అక్కడ కూడా ఆలోచన చేసే ఒక అవకాశం ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశానికి అంటే భిన్నమైనటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పలానది అంటున్నారు కాబట్టి దానికి భిన్నమైంది ఇక్కడ పెడతారు. ఏ పార్టీ ఒకటే కులానికి ఉండదండి బేసిక్గా. కానీ ఫేస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి రంగంలో డామినేట్ చేశారు, కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాలని అంతకుముందు కన్నా లక్ష్మణాన్ని పెట్టారు, తర్వాత కూడా చేయాలనుకున్నారు. సో అనేక కారణాల వల్ల పురంధేశ్వరిని పెట్టారు. నాకు తెలిసిన మేరకు బీజేపీ అగ్రనాయకత్వం ఆమె తమ కంటే కూడా అటువైపు మొగ్గు ఎక్కువ చూపిందని ఒక అభిప్రాయం జనరల్గా ఉంది. ఆ పుష్ అగ్రెషన్ లేకుండా పోయిందని. అంటే పెద్దగా తెలుగుదేశం బీజేపీ వేరు కాదని అనేది అదే వచ్చిందని. అందుకని దాన్ని కొంచెం చక్కదిద్ది ఒరిజినల్ బీజేపీ ఫేసు, ఇంకా వీలైతే కొంచెం ఆర్ఎస్ఎస్ అగ్రెషన్ కూడా ఉండేవాళ్ళను తేవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సోషల్ చేంజ్ కూడా చేస్తారు, పొలిటికల్ చేంజ్తో కూడా. థ్యాంక్ యూ. చూసాం కదా.